ఓకే. అంటే పొన్నం ప్రభాకర్ ఏమైనా అనుకున్నారా? నో అండి, నో. పొన్నం ప్రభాకర్ గారు మా సీనియర్, చదువుకునే రోజుల్లో కూడా అట్లా నేను అట్లా చెప్పి ఉండలేదు. ఆయన నా మిత్రుడు కూడా. ఓకే. సో ఏది రకరకాల శ్రీధర్ బాబు వీళ్ళ నుంచి కోఆపరేషన్ వచ్చిందా? శ్రీధర్ బాబు అయినా లేకపోతే శ్రీధర్ బాబు గారు నరేందర్ రెడ్డి గెలవాలి అని బాగా కష్టపడ్డ దానిలో ఈజ్ నంబర్ 1. ఓకే. అసలు కరీంనగర్ గల్లీలో 20 మంది ఎక్కడున్నా వెళ్ళి నా గురించి మీటింగ్ పెట్టి మాట్లాడి నా ఓటమిలో నేను ఎంత ఏడ్చానో తర్వాత 10 నిమిషాలు సార్ నరేందర్ రెడ్డి ఓడిపోయాడు, కాంగ్రెస్ పార్టీ ఓడిందని అసలు స్పెషల్ కాంగ్రెస్ కార్యకర్తలాగా శ్రీధర్ బాబు గారు కంట తడి పెడతా ఉంటే నేనే తట్టుకోలేకపోయాను. శ్రీధర్ బాబు కూడా కంటతడి పెట్టారు. అంటే పార్టీ మీద ఉన్న అభిమానం అది, నరేందర్ రెడ్డి గురించి కాదు. కాంగ్రెస్ పార్టీని మనము గెలిపించలేకపోయామని చెప్పేసి ఆ సార్ నోట నేను ఆ వాయిస్ వింటే నేనే ఆశ్చర్యపోయాను. అంటే ఎంత కరెక్ట్ కట్టిన కాంగ్రెస్ వాది, నిస్వార్థంగా పనిచేశాడు. నా ప్లేస్ లో ఏ అభ్యర్థి ఉన్నా కూడా తను అలాగే చేసి ఉండొచ్చు, ఇట్స్ డిఫరెంట్ మ్యాటర్. బట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపులో బాగా అంటే బాగా నాతో పాటుగా తన సొంత ఎన్నికలాగా వర్క్ చేస్తున్నారు. సొంత ఎన్నిక లాగా వర్క్ చేసి అంటే పార్టీ అభ్యర్థి లాగా. ఓకే. సో అంటే కొద్దిమంది చేసిన వాళ్ళు ఉన్నారు, అసలే పట్టించుకునే వాళ్ళు ఉన్నారు, కొంత మాకెందుకు లేని దూరం ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఏదేమైనా ఇవన్నీ కూడా మనం ఇంటర్నల్ గా మరి మేము ఎట్లా కలుసుకుంటాం కానీ ఇది మనము కానీ బీజేపీలో జరగలేదు సార్. బీజేపీలో అందరు కలిసి ఒకటైపోయారు, మీ క్యాండిడేట్ నా క్యాండిడేట్ అని కాకుండా. అట్లేం ఉండదండి. బీజేపీలో ఇప్పుడు గెలిచిన తర్వాత ఎవరు కానీ అన్ని చెప్తా ఉంటారు. ఎన్నిక అయిపోయిన తర్వాత కౌంటింగ్ స్టార్ట్ కాక ముందుకు అందరు కూడా బీజేపీ శ్రేణులు కూడా మా వాడు 3rd ప్లేస్ లో ఉంటాడు, మా వాడు మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు, మమ్మల్ని ఎవరు కలవలేదు అని చెప్పేసి ఎన్నో వచ్చేసినాయి. ఓకే, అదృష్టానికి ఆయనకు విజయం వరించింది కాబట్టి ఎవరైనా సమర్థిస్తారు. కానీ నాకు తెలుసు ఎంతమంది ఆయన వ్యతిరేకించారు, ఏ రకంగా. అంటే నేను చాలా మందిని పర్సనల్ కలిశాను. ఆయన ఎవరిని కలిశాడు, ఏ పట్టభద్రుని కలిశాడు, ఎన్ని మీటింగ్ పెట్టాడు, ఎన్ని స్పీచ్లు ఇచ్చాడు అనేది ఎవ్రీబడి నోస్. బట్ ఏదేమైనా కాలం సమాధానం చెప్తుంది భరత్ గారు. ఖచ్చితంగా నేనైతే పట్టభద్రులకి అందుబాటులో ఉంటాను. పట్టభద్రుల సమస్యల పట్ల ఖచ్చితంగా చిత్తశుద్ధితో వర్క్ చేస్తాను. యాక్టివ్ కాంగ్రెస్ కార్యకర్తగా పనిచేస్తాను. ఖచ్చితంగా మరి ఓడిగా గెలిచిన పర్లేదు, దాని వాళ్ళ యొక్క ఇచ్చిన తీర్పును సాగిస్తూ వాళ్ళ సేవలో ఉంటానని చెప్పేసి కోరుకుంటున్నాను. సరే, అంటే ఒకటి ప్రధానంగా ఇంకో విమర్శ ఫీ కన్సెషన్ ఇవ్వరు అని చెప్పి మీరు నాతో ఇంటర్వ్యూలో అన్నారు. ఫీ కన్సెషన్ ఇస్తే క్వాలిటీ దెబ్బతింటుందని. సో ఈ విషయంలో ప్రజలకి సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారా? అది ఇప్పుడు ఇదంతా కూడా ఏంటంటే ఇది సోషల్ మీడియా నుంచి వచ్చిందండి, పేరెంట్ నుంచి వచ్చింది కాదు. ఇది ఖచ్చితంగా ఈ 2 పార్టీలు బీజేపీ తర్వాత ఈ మన క్యాండిడేట్ బీఎస్పీ క్యాండిడేట్ వాళ్ళు సోషల్ మీడియా ఏజెన్సీస్ ని బట్టి తర్వాత తెలిసింది కదా, వాళ్ళు డమ్మీ పేరెంట్స్ ని క్రియేట్ చేశారు, డమ్మీ స్టూడెంట్స్ ని క్రియేట్ చేశారు, డమ్మీ లెటర్స్ క్రియేట్ చేశారు. వేరే ఒక అన్నోన్ వ్యక్తి చేత నేను నరేందర్ రెడ్డి దగ్గర చదువుకున్న ఒక పేరెంట్ ను ఫలానా ఇయర్లో నేను ఇలా కట్టాను, మోసపోయాను అనేది అదంతా ఒక సోషల్ మీడియా నెట్వర్కింగ్ తో అది ఒక దుష్ప్రచారం జరిగింది తప్ప కానీ ఏ పేరెంట్ ఆల్ఫోస్ చదివినా నిజమైన పేరెంట్ ఎవరు కూడా నేను నరేందర్ రెడ్డి దగ్గర మోసపోయాను ఫీజు విషయంలో అన్నది లేదు. నేను గతంలో కూడా చెప్పాను, ఫీజు నిజంగానే మా దగ్గర ఫీజు గురించి ప్రాబ్లం ఉంటే 30 ఏళ్ల నుంచి వ్యవస్థ ఎందుకు నడుస్తుందండి? నడవది. తర్వాత మోర్ ఓవర్ ఫీజు కన్సెషన్లు ఇచ్చిన తర్వాత ఎక్కడ కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వలేము. అయితే డిసైడ్ చేసుకోవాలి, ఫీజు కన్సెషన్ కావాలా, క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలా. కాబట్టి ఇప్పటికే నేను చెప్తున్నాను. అయితే వాళ్ళకి నేను చాలా మందికి ఫీజులో రాయితీలు ఇచ్చాను, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చాను, కొన్ని వేల మందికి నేను అందించాను. నేను క్యాంపెయినింగ్ వెళ్ళినప్పుడు చాలా మంది ఎక్కడ ఉన్నా మినిస్టర్స్ ముందు, ఎమ్మెల్యేల ముందు డైరెక్ట్ చెప్పారు, సార్ మా అబ్బాయి ఇక్కడే చదువుకున్నాడు, ఫ్రీ ఇచ్చాడు సార్, మా వాడు ఇలా ఉన్నాడు. అంటే థింగ్ ఏంటంటే